వెంటనే రెండవ అంశమైన దత్తపదుల్లో అడుగు పెడుతున్నాం. దయచేసి సభ్యులందరూ ప్రశాంతంగా ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఒక ముగ్గురు పృచ్ఛకులు ఇటు, ఒక ముగ్గురు నలుగురు పృచ్ఛకులు అటు ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అయ్యా, వెంటనే ఈ కార్యక్రమంలో దత్తపదుల్లోకి వెళ్ళబోయే ముందుగా ఈనాటి ఉదయం అవధాన విద్యా వికాస పరిషత్ 5వ శిబిరానికి ప్రారంభోత్సవ సభకు రసరమ్యమైన వ్యాఖ్యానంతో సభ నిర్వహణ చేసిన ఆత్మీయులు అవధానులు శ్రీ ఔసల భానుప్రకాష్ గారు వేదికపైకి వచ్చి సత్కారాన్ని శిరస వహించవలసిందిగా కోరుతున్నాం. వహించవలసిందిగా కోరుతున్నాం భానుప్రకాష్ గారు. దత్తపది అంశాలను ప్రారంభిద్దాం. దత్తపది దానికంటే ముందు చెప్పంటారు. దత్తపదులు మొదటి దత్తపదిని ఇస్తున్నవారు శ్రీ కటకం వెంకటరామ శర్మ గారు. సభాయ నమః. అనిపిస్తుందమ్మా? సభాయ నమః. నేను ఇచ్చేటటువంటి దత్తపదులు 4. ఒకటి శివుడి వాహనం నంది, విష్ణువు వాహనం గరుడు. నంది గరుడు. గరుడ. ఎలుక చిలుక అంటే కొడుకుల యొక్క వాహనాలు తీసుకుని. మూడవది కొడుకుల వాహనం, మన్మధుడి వాహనం ఎలుక చిలుక. నంది గరుడ, ఎలుక చిలుక. ఇప్పుడు మనకు పెద్దగా దీంట్లో కొట్టుకోవాల్సిన పని ఏం లేదు. శివకేశవుల యొక్క సమానత్వం గురించి అభేదం. శివకేశవుల అభేదాన్ని వర్ణించాలి. వృత్తం శార్దూలం తీసుకుంటే బాగా. నిర్దేశం ఉందా? శార్దూలం. ఈ 4 చాలక మరొకటి కూడా వచ్చింది, శార్దూలం. నంది గరుడ, ఎలుక చిలుక ఈ 4 పదాలు ఇచ్చి శార్దూల వృత్తంలో శివకేశవుల అభేదాన్ని వర్ణించమని అడుగుతున్నారు శ్రీ కటకం వెంకటరామ శర్మ గారు. మొదటి దత్తపది. ఆనందించి పరస్పరము సతమున్ ధ్యానించి చిత్తమ్మునన్. ఆనందించి పరస్పరము సతమున్ ధ్యానించి చిత్తమ్మునన్. ఆనందించి పరస్పరము సతమున్ ధ్యానించి చిత్తంబునన్. చిత్తమ్ములన్ ధ్యానిం 2 పదాలు. ఆనందించి పరస్పరము సతమున్ ధ్యానించి చిత్తమ్ములన్. దత్తపదిలో 2 పాదాల చొప్పున చెబుతూ వస్తారు అవధాని గారు. క్రమమే ఉండక్కర్లేదు కదా, దాన్ని మార్చచ్చు.
ఆనందించి పరస్పరము సతమున్ ధ్యానించి చిత్తమ్ములన్. మొదటి పాదం చెప్పారు, రెండవ పాదం చెప్పబోతున్నారు. నానారీతులలోన ప్రేమ చిలుకన్ ఆనందించి పరస్పరంబు సతమున్ ధ్యానించి చిత్తమ్ములన్. నానారీతులలోన ప్రేమ చిలుకన్, ప్రేమ చిలుకన్, దానివల్ల ఆ పరుషం కూడా సరళ బాధ పొందకుండా ఉంటుంది. నానారీతులలోన ప్రేమ చిలుకన్. చిలుక మొదటి పాదంలో నంది, రెండవ పాదంలో చిలుక వచ్చాయి. నానారీతుల లోన ప్రేమ చిలుకన్. తత్వంబునందేకతా, పూర్తి పాదం. నానారీతుల లోన ప్రేమ చిలుకన్ తత్వంబునందేకమౌ. నానారీతుల లోన ప్రేమ చిలుకన్ తత్వంబునందేకమౌ అని. ఏకమౌ స్థానం అలాగా తత్వంబునందేకమౌ. ఆనందించి పరస్పరంబు సతమున్ ధ్యానించి చిత్తంబులన్. నానారీతుల లోన ప్రేమ చిలుకన్ తత్వంబునందేకమౌ. రెండవ నంది, గరుడ, చిలుక, ఎలుక ఈ 4 పదాలు ఇచ్చారు. మొదటి 2 పాదాలు ఆనందించి పరస్పరంబు సతమున్ ధ్యానించి చిత్తమ్ములన్. నానారీతుల లోన ప్రేమ చిలుకన్ తత్వంబునందేకమౌ 2 పాదాలు. తర్వాత దత్తపది. రెండవ దత్తపది శ్రీ తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష గారు. సభా సరస్వతికి నమస్సులు. అయ్యా అవధాని గారు, మల్లి నాథ సూరి వర ఆ మహనీయుడిని ప్రస్తుతించండి. స్వేచ్ఛాఛందము. మల్లి నాథ సూరి వర వర స్వేచ్ఛాఛందం. వర వర మల్లినాథ సూరి వర అని. మల్లినాథ సూరి కీర్తన. మల్లి, నాథ, సూరి, వర ఈ 4 పదాలు ఇచ్చి మల్లినాథ సూరి గారి వైభవాన్ని వర్ణించమన్నారు. మీకు తోచిన ఛందస్సులో అన్నారు. అవధాని గారు, సాధారణంగా పురుషుణ్ణి భ్రమరంతో పోలుస్తారు. భ్రమరం భ్రమరం భ్రమరం. స్త్రీనేమో కుసుమంగా పోలుస్తారు. కానీ శ్రీశైలంలో అమ్మవారేమో భ్రమరాంబిక, స్వామివారేమో మల్లీశ్వరుడు. ఏమిటి ఔచిత్య భంగము? ఏమిటి భంగమే ఏం లేదు. ప్రపంచంలో మనమందరం భ్రమరాలం, మనకి తల్లి ఆవిడ భ్రమరాంబిక. అంబిక అందుకనే.
మామూలుగా 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని ఉంది కదా, వారు ఎన్ని యుగాల నుంచి కలిసి ఉన్నారో వారు వీరు కాక ఏమవుతారు? వారిద్దరికీ భేదం ఎక్కడుంది? అర్ధనారీశ్వరులుగా ఉన్నారు కాబట్టి. ఆ మల్లి అనగానే అది కాళిదాసుకైత మేలైన మల్లియ, కాళిదాసుకైత మేలైన మల్లియ, కైత కాళిదాసుకైత మేలైన మల్లియ. వారు వ్యాఖ్యానాలు రాశారు కాబట్టి ఆ వ్యాఖ్యాతృ చక్రవర్తి అయిన మల్లినాథ సూరివరుల కీర్తనము. కాళిదాసుకైత మేలైన మల్లియ. రెండవ పదం. అందురసం. కాళిదాసుకైత మేలైన మల్లియ అందురసమనాథయగుచునుండ, అందురసమనాథయగుచునుండ. కాళిదాసుకైతే మల్లి అయితే అందులోని రసం అనాథగా మారుతున్న క్షణంలో, అందులో ఉన్న రసం, ఆ మల్లియలో ఉన్న రసం అనాథగా మారుతున్నటి క్షణంలో ఆ రసాన్ని బయటికి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు మల్లినాథ సూరి అని అర్థం. ఏమండి? మల్లినాథుడు కాబట్టి. అగుచునుండ. కాళిదాసుకైత మేలైన మల్లియ అందురసమనాథయగుచునుండలో మళ్ళీ నాథ వచ్చింది. సూరి వర రేపు. సస్పెన్స్. మూడవ దత్తపది డాక్టర్ శ్రీమతి వసుంధర గారు. శ్రీమాత్రే నమః. ముందుగా అవధాన విద్యా వికాస పరిషత్లో వికసిస్తున్నటువంటి శతావధానం చేస్తున్నటువంటి నల్లాన్ చక్రవర్తుల సాహిత్కి అభినందనలు, అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఆశీర్వదిస్తూ, అలాగే దత్తాత్రేయ శర్మ గారు, దర్శనం రమణ గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని అభినందిస్తూ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, సాహిత్ ఖరగ్పూర్ ఐఐటి నుంచి వచ్చాడు కాబట్టి అలా సాంకేతికతకి సంబంధించిందే అడగాలనుకుంటున్నాను. ధ్యానం, అవధానం, సంవిధానం, తర్వాత ప్రధానం, కృత్రిమ మీద ఆ నేపథ్యంలో చెప్తారా స్వేచ్ఛా ఛందస్సుతో? ధ్యానం, అవధానం, సంవిధానం, ప్రధానం, కృత్రిమ మీద నేపథ్యంలో స్వేచ్ఛా ఛందస్సు. ధ్యానం, అవధానం, సంవిధానం, ప్రధానం. కృత్రిమ మేధ గురించి. ధ్యానము అంటే మో అయితే ఇబ్బంది అవుతుంది. అంటే ధ్యానం, సంవిధానం, అవధానం, సంవిధానం, ప్రధానం. అడిగినంతనే వ్యవధానమసలు లేక. అవధానం. అడిగినంతనే వ్యవధానమసలు లేక. అడిగినంతనే వ్యవధానమసలు లేక. అవధానం వచ్చింది ఇందులో.
అవధాని గారు మామూలుగా ఉపాధ్యాయుడు ఉత్తరము ఉత్తరము సంవిధానందముందునట్లు ఒనరజేయ ఉత్తరము సంవిధానందమునరజేయ సంవిధ ఆనందం సమ్యక్కైన విధానంతో కూడిన ఆనందం ఉత్తరము సంవిధానందమునరజేయ అడిగినంతన వ్యవధానమసలు లేక ఉత్తరము సంవిధానందమునరజేయ రెండు పదాలు. మామూలుగా మగవాళ్ళని ఉపాధ్యాయుడు అంటారు, ఆడవాళ్ళని ఉపాధ్యాయుని అంటారు, అవధాని అంటారు, అవధానిని అంటారు. మరి గురువు అన్నారు కదా, ఆడవాళ్ళని గురువిని అనొచ్చా అండి? ఆ పదం కూడా ఉంది, కానీ దానికి రెండో అర్థం కూడా ఉంది. విద్యా గురూణాం గురుహు. తరువాతి అంశం బంధ్యానహి విజానాతి గురువి ప్రసవ వేదనలో గురువి, ఆరంభ గురువి క్షయిణి క్రమేణలో కూడా ఒక గురువి, పెద్దది అనేటువంటి అర్థంలో. మనకు విద్యా గురూణాం గురుహు అనే శ్లోకపాదమే స్త్రీలింగంలో కూడా గురువే అనే విషయాన్ని తెలియజేస్తాం. అందువల్ల ఇబ్బంది లేదు. స్త్రీలింగం. డాక్టర్ సరస్వతి రామశర్మ గారు. సార్ నమస్తభాయ్, పెద్దలందరికీ నమస్సులు. అవధాని గారికి శుభాభినందనలు. దత్తపది నగ నాలుగు పాదమ్ముల నగ నాలుగు పాదమ్ముల సుగమముగా భేదమలరి భేద అర్థభేదంతో సుందర విరులై సిగలోనుందగా భారతి నగవును వర్ణింపుమయ్య నవ్యాకృతిగన్ నగ నాలుగు పాదమ్ముల బాగుంది. సుగమముగా భేదమలరి సుందర విరులై సిగలోనుందగ భారతి నగవును వర్ణింపుమయ్య నవ్యాకృతిగన్. ఛందస్సు. ధన్యవాదములు. 4 నగలు ఇచ్చారు మీకు, స్వేచ్ఛ. 4 నగలు ఇచ్చారు. నగలంటే వారికి ఇష్టం కాబట్టి వీరికి ఇవ్వాల, సరస్వతీదేవికి ఇవ్వమన్నారు. ధన్యవాదాలు. స్వేచ్ఛ. సరస్వతీదేవి యొక్క చిరునవ్వుని నగ 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 అని 4 పాదాల్లో అర్థభేదంతో పాటు వర్ణించమని చెప్పారు. దత్తపది ఎంత బాగుందో వారు చెప్పిన పద్యం అంత బాగుంది. నగలు కొనొద్దన్నారు. పైగా ఇప్పుడు నగలు కొనద్దన్న సమయంలో నగల గురించి చెప్పమన్నారు. నగలు బరువుగా ఎందుకు ఉండవు? బంగారం ధర పెరిగింది కదా బాగా. నగధరు కోడలి నగవులు నగధరు కోడలి నగవులు నగధరు కోడలి నగవులు నగధరు కోడలి నగవులు
నిగమార్థములన్ వచించు నిగనిగల నగన్ నగధరు కోడలి నగవులు నిగమార్థములన్ వచించు నిగనిగల నగన్. అందులో ఇంకొక నగ, రెండో దాంట్లో అనగన్లో నగ. నగధరు కోడలి నగవులు నిగమార్థములన్ వచించు నిగనిగల నగన్. కానీ ఇప్పటికే 3 నగలు ఇచ్చారు 2 పాదాల్లోనూ. తర్వాత ఒక ఆశువు డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారు చారిత్రక పరిశోధకులు, సాహితీ విమర్శకులు. వారికి బదులుగా ఇప్పుడు ఆశువుని అడుగుతున్నవారు శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారు. ముంబై పట్టణంలో సాహిత్య సాంస్కృతిక సంచలనానికి చిరునామాగా ఉన్నవారు. భువన విజయం అన్న పేరుతో అద్భుతమైన సాహిత్య కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తూ మా అందరినీ ఎన్నో పర్యాయాలు ముంబై పట్టణంలో అడుగుపెట్టేలా చేసిన వారు. ముంబైలో ఐఐటిలో సాహిత్య అవధానం జరిగినప్పుడు వారు నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా విచ్చేసి సాహిత్యకి కఠిన పరీక్ష పెట్టారు. కానీ సాహిత్య దాన్ని సులభంగా జయించిన సన్నివేశం నాకు ఇంకా గుర్తున్నది. ఆశు సురేంద్రనాథ్ గారు. వందారు సకల జగదానంద మనోజ్ఞ కవిత ప్రణయిన స్వకళాస్పందిత విరాజమాన సుధేందు శుచిస్మిత ఓహో, సరస్వతికి వందనములు. అవధానంలో అప్రస్తుతం మీద ఆశు. అవధానంలో అప్రస్తుతము దాని మీదనే ఆశువు. అవధానంలో అప్రస్తుతం మీద ఆశువు. బాగుంది. ప్రస్తుతం అవధానములో అప్రస్తుతం బాగుంది. పులిహోరను పోపును వలె ఏమండి? పులిహోరను పోపును వలె చెలువుల నడుమను చెలువుల మధ్యను ఘటించు చిక్కుల విధమున్. వింటున్నారా దత్తాత్రేయ శర్మ గారు? పులిహోరను పోపును వలె చెలువుల మధ్యను ఘటించు చిక్కుల విధమున్. లలినగవుల పండించుచు తలగెడున ప్రస్తుతము వధానమునందున్. తలగెడు అంటే యుద్ధం కూడా ఉంటుంది కదా.
అలరును అప్రస్తుతము అవధానమునన్న తలగెడు నప్రస్తుతము వధానమునందున్. అర్థం. ఐదవ దత్తపది శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు. బాగుంది. శ్రీ శ్రీ ఒక మాట ముందు ఒక్క మాట. శ్రీ శ్రీమన్నారాయణ విశ్రుత విజ్ఞాన సాంద్ర విస్ఫార వచస్ సుశ్రీ మహితోజ్వల భావ శ్రీమంతులకు ఇచట వందనము తగన్. అవధాన కళా వికసనము అవిరళముగా వెలుగజేయు మరుమాముల వంశ విధుడు దత్తాత్రేయులకు అవధాన ప్రచోదకులకు అభివందనము. ఇక సల్లలితోత్తమ కవితోద్యల్ లీలాభాసురముగా ధవళాంగి కృపన్ నల్లాన్ సాహిత్ సుప్రతిభోల్లాసము శతావధానముజ్వలమగుతన్. అవధాన కళా విద్యకు స్తవనీయ ప్రకటరాగ సన్నుతులలరన్ అవధాన కళారాధనము అవిరళముగా చేయు మీకు అభినందనములు. సాంప్రతి వారికి ధన్యవాదాలతో ఐదవ దత్తపది శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు. సభాయ నమః. నేను అడగపోయే దత్తపది ముద్ర. ముద్ర 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 4 పాదాల్లో ముద్ర అనే పదం వస్తూ స్వార్థత్యాగంతో రామపట్టాభిషేకం వర్ణిస్తూ ఉత్పలమాలలో రామపట్టాభిషేకం వర్ణిస్తూ ముద్ర ఉత్పలమాలలో ముద్ర 4 పాదాల్లో ముద్ర 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 స్వార్థత్యాగం స్వార్థత్యాగం. చతుస్సముద్ర వలిగితమైన నేను రాశాను, నేను పద్యం రాశాను. అయ్యో పర్వాలేదండి. ముద్ర 4 సార్లు ఉపయోగిస్తూ శ్రీరామ పట్టాభిషేక వర్ణన. అవధాని గారు ఉత్పలమాలలో ఉందా? ఛందస్సు ఇచ్చారా? ఉత్పలమాల. ఉత్పలమాల. మీకు స్వేచ్ఛ ఛందస్సు ఇచ్చేవాళ్ళు ఇష్టమా, స్వేచ్ఛ వృత్తం ఇచ్చేవాళ్ళు ఇష్టమా? అసలు ఇక్కడ స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళంటే ఇష్టం. శ్రీరామ పట్టాభిషేకం మంచి సమస్య. శ్రీమతి శ్రీదేవి గారు రామాయణం రాశారు ఈ మధ్య. రామాయణ రచయిత్రిగా వారు గ్రామ పట్టాభిషేకం మరొక్క మారు సాహిత్య నోట వినాలనే కుతూహలం కలిగింది. తనదైన రచన ఆ ముద్ర ఒక విధంగా సాగింది. అవధాని గారి ముద్ర ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. అందుకని ముద్ర అనే పదాన్ని 4 మార్లు ఉపయోగించండి, శ్రీరామ పట్టాభిషేకాన్ని వర్ణించండి, అయితే ఉత్పలమాలలో చెప్పాలి సుమా అని కూడా హెచ్చరిక చేశారు. పొందుగ నిల్వ చెంతను సముద్రతనూజ ధరాతనూజయై. పొందుగ నిల్వ చెంతను సముద్రతనూజ ధరాతనూజయై. వర్ణ దత్తపది ముద్ర. సముద్ర తనూజ ధరాతనూజే. అద్భుతం. భాగ్యనగర్ నుంచి అయోధ్యకి, అయోధ్య నుంచి వైకుంఠానికి వెళ్ళిపోయింది ఒక్క పాదంతో భావన.
ఆ? రెండో ముద్ర. పొందుగ నిల్వ చెంతను సముద్రతనూజధరాతనూజయై ఒందగలోకులన్ 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 నయనముద్రమణీయ సుఖాస్రధారలన్ ఒందగలోకులన్ నయనముద్రమణీయ సుఖాశ్రుధారలన్. అవధాని గారు, మీకు 2 పాదాలు ఒకేసారి ఎత్తేసి అలవాటు ఉందా? కూర్చున్నాను కాబట్టి ఎత్తేయచ్చు, ఇబ్బంది లేదు. పొందుగ నిల్వచంతను సముద్రతనూజధరాతనూజయొందగలోకులన్ నయనముద్రమణీయ సుఖాశ్రుధారలన్. ఆరవ దత్తపది శ్రీమతి మంకాల లక్ష్మీ మానస గారు. అందరికీ నమస్కారం. పల్కు పల్కులోన పంచదార చిలుక కాన్కజేసి తీవు కమ్రరీతి కంటి పాపవోలె కాచువాణి సతము విజయ పథమునందు వెలుగులీను అని ఆశీర్వాభినందనలు తెలియజేసుకుంటూ, శిబిరం తర్వాత మొదటి అవధానం నా చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భం చాలా సంతోషంగా ఉద్విగ్నంగానూ ఉంది. నేను ఇస్తున్నటువంటి దత్తపదాలు రాగ, భావ, తాళ, లయ. ఆనాడు ఆ అవధానం మా నాన్నగారు డాక్టర్ మంకాల రామచంద్రుడు గారు, అలాగే పద్మశ్రీ ఆశావాది ప్రకాశ్రావు గారు వారిరువురి మైత్రి సంస్మరణలో భాగంగా జరిగింది. ఒకవేళ వారిరువురు ఇప్పుడున్నట్లయితే వారి హృదయాంతరంగాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. మత్తేభం. రాగ, భావ, తాళ, లయ. ఆశావాది ప్రకాశ్రావు గారి జీవితం మీద, అవధాన జీవితం మీద పిహెచ్డి చేసిన డాక్టర్ మంకాల రామచంద్రుడు గారు, వారి కుమార్తె మంకాల మానస గారు, వారు అవధానంలో మొదటి పద్మశ్రీ, ఆశావాది వారు. నా అదృష్టం ఏంటంటే ఆశావాది వారు ఫిబ్రవరి 2022లో శరీరాన్ని వదిలిపెట్టారు. జూన్ 2022లో మొదటి అవధానం నేను చేశాను శిబిరంలో. వారు లేని లోటు ఉన్నా కూడా మనసులో ఆ తీరే విధంగా నా మొదటి అవధానం శిబిరం బయట కళామంజరి సంస్థ మంకాల రామచంద్రుడు గారు ఆశావాది వారి అవధాన సంస్మరణగా జరగడం అన్నది చాలా ఆనందాన్ని కలిగించింది. రాగా, భావ, తాళ, లయ స్వేచ్ఛా ఛందస్సులో మత్తేభంలో రాగా, భావ. ఓహో బాగుంది. ఆ పదాలు కూడా ఆవిడ నృత్య కళాకారిణి కావడం చేత అవును, ఆ పదాలు ఇవ్వడం జరిగింది. రాగా, భావ, తాళ, లయ మత్తేభంలో చెప్పాలి. ఆశావాది వారు, మంకాల వారు ఈరోజు శరీరంతో ఉంటే వాళ్ళకి కలిగే భావన. అనురాగమ్మును చూపి, అనురాగమ్మును చూపి, అనురాగమ్మును చూపి, అనురాగమ్మును చూపి
అవధాని గారు, మీ గొంతు చాలా బాగుంది. మీకు స్వరము సేవించే అలవాటు ఏమైనా ఉందా? స్వరాన్ని సేవించే అలవాటు ఉంది. సూరలను సేవించే అలవాటు ఉంది. ఏమిటో మీ సంగతులన్నీ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అనురాగమ్మును చూపి నేర్పిన సుతుండు అనురాగమ్మును చూపి నేర్పిన సుతుండు అగ్రేసరుండై సుతుండగ్రేసరుండై వధాననవోద్యాన సుమాలయమ్మున అనురాగమ్మును చూపి నేర్పిన సుతుండగ్రేసరుండై వధాన నవోద్యాన సుమాలయమ్మున వధాన నవోద్యాన సుమాలయమ్మున రెండవ పాదంలో లయ వచ్చింది. సుధానందమ్ము చేకూర్చుచున్ వధాన నవోద్యాన సుమాలయమ్మున సుధానందమ్ము చేకూర్చుచున్ అనురాగమ్మును చూపి నేర్పిన సుతుండగ్రేసరుండై వధాన నవోద్యాన సుమాలయమ్మున సుధానందమ్ము వర్షించుచున్ చేకూర్చుచున్ కన్నా వర్షించుచున్. ఈరోజు నిజంగా ఆశావాది వారు, నేను మొన్ననే గురుగారితో అన్నాను, ఆశావాది వారు ఈరోజు ఉంటే ఎంతో ఆనందించేవారు. వారి గురువు గారి మీద వ్రాసుకున్నటువంటి ఒక పద్యం ఉంది, అది నాకు చాలా ఇష్టం. అదేంటంటే, నన్ను మేల్పాదున పెట్టి దోహదములన్ గావించి నీర్వోసి పూచిన కన్గొంచు ప్రమోదమంది విమల ఆశీర్వాదముల్ గూర్చు ప్రాజ్ఞునకున్ కోసి శరీరమిచ్చినను హెచ్చున్ కాదు మత్పద్యగుచ్చనికాయంబున రామకృష్ణ కవితాచార్యున్ ప్రశంసించదన్. ఆ రీతి అలాంటి మహానుభావులకి, మా గురువులకి ఎప్పుడూ రుణస్థుడినై ఉంటాను. చెప్పి అవును, ఇంత మంచి సందర్భాన్ని అందించిన మీకు కూడా ధన్యవాదాలు. ఇక్కడితో ఈ పూట శతావధానంలో 13 సమస్యలు, ఒక 5 ఆశువులు, 6 దత్తపదులు, రెండేసి పాదాల చొప్పున, సమస్యకు ఒక పాదం చొప్పున చెప్పారు. దత్తపదులతో మళ్ళీ భోజన విరామానంతరం శతావధాన సభ, అర్ధశతావధాన సభ కొనసాగుతుంది. 3 గంటలకు ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నారు. అవధాన విద్యా వికాస పరిషత్. అయ్యా పిల్లలు మీరందరూ కూర్చోండి, భోజనం చేయని వాళ్ళు మాత్రం చేసిరండి. అవధాన విద్యా వికాస పరిషత్ ఈ 8 రోజుల శిబిరంలో ఇక్కడికి విచ్చేసినటువంటి బాలమేధావులు, బహుముఖ ప్రజ్ఞాశీలులు, ఒక్కొక్క పూట ఒక్కొక్కరిని పరిచయం చేయాలి ఈ సభకు అనేటువంటి ఆశయాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇవాళ ఒక బాల మేధావిని పరిచయం చేయాలని, అమ్మగారు ఎక్కడ, అపర్ణ గారు ఉన్నారు కదా, ముందుకు రండి, మీరు కూడా ఉండాలి. కలగా అచ్యుత శర్మ, వారి అమ్మా నాన్నలు కలగా కామేశ్వరరావు, నెమ్మలూరి శైలజ గారు దయచేసి రావాలి. మీరు ఉంటారా?